హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పర్సూట్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే వేసవి కాలం వస్తుంది కదా, వేసవి కాలంలో మీ చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మ కాంతిని పెంచే వేపాకు సబ్బును ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సబ్బును, ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకున్న చర్మ సమస్యలు అన్నీ తొలగిపోతాయి, దద్దులు ఇలాంటివన్నీ. మీ చర్మ కాంతిని కూడా చాలా బాగా పెంచుతుంది ఈ సబ్బు. తక్కువ ఖర్చుతో మంచిగా ఎక్కువ సబ్బులు కూడా చేసుకోవచ్చు. మనం చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఈ సబ్బులు. మళ్ళీ ఈ సబ్బులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో సబ్బు కూడా. సో ఇలా ఉంటుందండి సబ్బు. ఇంకా సబ్బు ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం లేకుండా చూసేద్దాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేపాకు తీసుకోవాలండి. వేపాకుని మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చెమ్మ ఉన్నా పర్వాలేదు, కానీ ముదురు వేపాకుని తీసుకోండి ఈ సోప్ తయారు చేసుకోవడానికి. లేత వేపాకు అయితే పనికిరాదనమాట. ఈ విధంగా ముదురు వేపాకు తీసుకొని మీరు ఇలా ముదురు వేపాకు తీసుకొని మంచిగా 2 times 3 times వాష్ చేసుకోండి. ఎందుకంటే దానికి డస్ట్ ఉంటుంది కదా, అందుకోసం. ఇలా కడిగేసుకున్న తర్వాత మంచిగా ఇంకా దాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మొత్తం ఆకుని. ఇలా మిక్సీ జార్కి మొత్తం ఆకుని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఇంకా వేపాకులు అనేవి వేప పుల్లలు లేకుండా మొత్తం ఆకు మొత్తం తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి నూనె అయితే వేస్తున్నాను. ఈ కొబ్బరి నూనె ప్లేస్లో మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే వేసుకోవాలి. అది స్కిన్ గ్లోయింగ్ కోసం బాగా పనిచేస్తుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ లేని వాళ్ళు ఈ విధంగా కొబ్బరి నూనె అయితే వేసుకోవచ్చండి. మనకి మాయిశ్చర్ అలాగా మంచిగా మాయిశ్చర్ స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిగా వాటర్ అండి, పేస్ట్ లాగా అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ కూడా బరక పట్టుకోవద్దండి. మీకు ఎంత వీలైతే అంత స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మీరు మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం ఇందాక మిక్సీలో వాటర్ వేసాం కదా, అదే సరిపోతుంది. మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా పేస్ట్ని అయితే పట్టుకోండి. ఇంకా ఆ తర్వాత మనకు ఈ విధంగా సోప్ బేస్ అని ఆన్లైన్లో దొరుకుతుందండి. దీన్ని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా పార్ట్ అయితే తీసుకొని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. సోప్ బేస్ ఎందుకంటే సోప్ తయారు చేయడానికి మనం ఈ సోప్ బేస్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ సోప్ బేస్ అనేది అందుబాటులో లేకపోతే పేర్ సబ్బు ఉంటుంది కదా, ఆ పేర్ సబ్బు తీసుకునైనా మీ ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను తురుముకొనో పక్కకు పెట్టుకోండి. ఇది వేయడం ద్వారా మనకి నురుగు అనేది వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో అందుకోసం. కానీ పేర్ సోప్ కొద్ది కాస్ట్ ఎక్కువే ఉంటుంది. దాని బదులు ఇది కొనుక్కుంటే మనం 5 సబ్బులు ఈజీగా చేసుకోవచ్చండి. కాబట్టి నేను ఈ విధంగా కొద్దిగా సోప్ బేస్ అనేది తీసుకొని మంచిగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత మీరు ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత ఈ సోప్ బేస్ని ఈ విధంగా కరిగించుకోండి. అంతేకాని డైరెక్ట్గా కరిగించకూడదండి. ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకొని మంచిగా కరిగించుకోవాలి. ఇక్కడ ఇది 50% కరుగుతుంది అని అనుకున్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్నటువంటి వేపాకు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా డబుల్ బాయిల్ చేసుకోండి, డైరెక్ట్గా అయితే హీట్ చేయకూడదు. ఇక్కడ చూడండి కొద్దిగా అది సోప్ బేస్ అనేది కరుగుతుంది 50% అనుకున్నప్పుడే ఇంకా ఇది వేసేసేయండి నీమ్ పేస్ట్. ఆ వేపాకు పేస్ట్ వేసుకొని ఇది కూడా మొత్తం కరిగించుకున్న తర్వాత ఇంకా మనం బయటికి తీసేసుకోవాలండి. చూడండి, ఇది కూడా మంచిగా కరిగిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆ మౌల్స్ ఉంటాయి కదా, ఆ మౌల్స్లోకి అయితే వేసేసుకుంటాం. ఇలా మంచిగా కరిగించుకున్న తర్వాత ముందుగానే మనం మౌల్స్ అనేవి తీసుకోవాలండి. ఈ మౌల్స్కి మనం సోప్ని కరిగించుకునే కంటే ముందే ఈ మౌల్స్ తీసుకొని దీనికి ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవడం ద్వారా మనం తీసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా వస్తాయన్నమాట. మీ దగ్గర ఈ విధంగా మౌల్స్ లేకపోతే మనకి దగ్గర గిన్నెలు ఉంటాయి కదా, స్టీల్ బౌల్స్, ఆ స్టీల్ బౌల్స్ అయినా కానీ ఈ విధంగా ఆయిల్ వేసేసి మంచిగా పూసి పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసి పెట్టుకున్నట్లయితే మనం వెంటనే అది కరిగిచ్చేసిన వెంటనే ఈ మౌల్స్లోకి వేసేసుకోవాలి. మీరు ముందుగానే దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి, లేకపోతే అది గడ్డ కడుతుంది అనమాట. అది కరిగించిన తర్వాత కొద్దిసేపు ఆగి దీనికి పూసామంటే ముందుగానే దీన్ని తయారు చేసి పెట్టుకుని అక్కడ అది తయారు చేసుకోవాలండి. అది కరిగిన వెంటనే దీనిలోకి అయితే వేసేసుకోవాలి. మనం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఆ నీమ్ పేస్ట్ అయితే ఉంది కదా, నీమ్ సోప్ని దాన్ని ఇక్కడ సోప్ మౌల్డ్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర సోప్ మౌల్డ్ ఉంది కాబట్టి ఈ విధంగా సోప్ మౌల్డ్లోకి అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఈ విధంగా స్టీల్ బౌల్స్ ఉన్న దానిలో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా తొందరగా వస్తాయి. చూడండి, ఫ్రిడ్జ్లో పెడితే అర్ధ గంట కల్లా వచ్చేస్తాయండి. కానీ మీరు బయట పెడితే ఒక 4 గంటల పాటు కల్లా అది తయారైపోతుంది అనమాట.
సో నేనైతే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, ఈజీగా వచ్చేస్తాయి బయటికి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా తేలిగ్గా వస్తాయి. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కదా, అందుకోసం చాలా తేలిగ్గా వస్తాయి. చాలా మంచి సోప్ అండి. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి రావు ఈ వేసవి కాలంలో. అలాగే స్కిన్ కాంతిని కూడా బాగా పెంచుతుంది. సో ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నానండి. చూడండి మౌల్డ్కి అయితే ఎక్కడ ఏది అంటుకోలేదు కదా. ఇంకా అది గిన్నెలో చేసి పెట్టుకున్నాం కదా స్టీల్ బౌల్లో, దాన్ని కొద్దిగా చాక్తో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటూ వచ్చినట్లయితే సోప్ అనేది ఈజీగా వస్తుందండి. చూడండి ఇప్పుడు అది కూడా తీసి చూపిస్తాను ప్లేట్లోకి. ఈ విధంగా చుట్టూరు చాక్తో ఒకసారి రౌండ్ చేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేస్తున్నాను. ఇలా సోప్లు అయితే వచ్చేసాయండి బయటికి, ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి వేసవి కాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అది నురుగు ఎలా వస్తుందో చూపిస్తాను పదండి. మనము స్టీల్ బౌల్లో చేసుకున్నాం కదా, అదైతే కొద్దిగా అతుక్కుంటుందండి అక్కడక్కడ. అది మీరు వేస్ట్ చేసుకోకుండా హ్యాండ్ వాష్కి అయితే యూజ్ చేయొచ్చు. ఇలా మనకి సోపులు అనేది ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు సోప్ని ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా పనిచేస్తుంది అనేది. చూడండి ఎంత బాగా నురుగు వస్తుంది కదా. మనం నార్మల్గా బయట కొనుక్కునే సోపులు ఎలా ఉంటాయో ఇంట్లో తయారు చేసుకునే ఈ సోపులు కూడా అలానే ఉంటాయండి. మీరు అనుకోవచ్చండి బయట కొనుక్కోవచ్చు కదా, మనం ఇంత శ్రమ పడి ఎందుకు కొనుక్కోవాలనేసి. బయట కెమికల్స్ ఉంటాయండి. అలాగే మనం ఒక్క సబ్బు కొనుక్కునే కాడ ఇక్కడ మనం 3 సబ్బులు అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేను తీసుకున్నదే కొద్దిగా ఒక 50 grams ఆఫ్ సోప్ బేస్తో నేను 3 సబ్బులు అయితే తయారు చేసుకున్నానండి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ సోప్ని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సులభంగా ఈ సోప్ని అయితే తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా నురుగు వస్తుంది కదా. మీ ముందరే లైవ్లో చూపిస్తున్నాను, హ్యాండ్స్ వాష్ చేసుకుని చూపిస్తున్నాను. మనం పసుపు వేసాం కదా, ఎక్కడైనా పచ్చగా ఉంటుందంటే అలా ఏం ఉండదండి, మంచి షైనింగ్ వస్తుంది. వేసవి కాలంలో మీకు చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది, చర్మ కాంతిని పెంచుతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో ఈ నీమ్ సోప్ని తయారు చేసుకొని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.